ఐబొమ్మ రవిని పోలీసులు నేటి నుంచి కస్టడీలో విచారించనున్నారు. 3 కేసుల్లో 12 రోజుల పాటు రవి కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు యమంది రవి కేసుకు సంబంధించి మరొకసారి రవి ప్రధాన నిందితుడు యమంది రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో అతన్ని బషీర్బాగ్లో ఉన్నటువంటి CCSకి తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. ముఖ్యంగా అతను ఇప్పటివరకు అతని దగ్గర విచారించినటువంటి సమయంలో గతంలో 2 సార్లు, ఒకసారి 5 రోజులు, మరొకసారి 3 రోజుల పాటు విచారించారు కస్టడీలో. ఆ కస్టడీ విచారణలో కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. అతని వద్ద ఉన్నటువంటి హార్డ్ డిస్కులు, అతని బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి కీలక వివరాలు సంపాదించారు. అయితే ముఖ్యంగా అతను ఇద్దరు స్నేహితులకు సంబంధించి, అంటే ఒకటి ప్రహ్లాద్ కుమార్ పేరుతో అతని వద్ద లభించినటువంటి పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లకు సంబంధించి ఒకవైపు దాని గురించి విచారణ చేస్తారు. మరోవైపు ఇంకొక కంపెనీ గతంలో అతను హైదరాబాద్లో ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చిన సమయంలో అతను ఏర్పాటు చేసినటువంటి hospitals.in ఇండియా సప్లిమెంట్స్ సంబంధించినటువంటి మరొక కంపెనీ, 2 కంపెనీలు కూడా అతను రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ రిజిస్ట్రేషన్ చేసేందుకు కాళీ ప్రసాద్ అనేటువంటి అతని 10వ తరగతి స్నేహితుడికి సంబంధించినటువంటి డిజిటల్ సైన్, అతని ఆధార్ కార్డులు, పాన్ కార్డులు కూడా తీసుకున్నారు. సో కొద్ది రోజుల క్రితం అతన్ని పోలీసులు అక్కడి నుంచి పిలిపించి విచారించారు. అతను ప్రస్తుతం ఇతనితో పాటే, అంటే ఇప్పుడు ఇది నివాసం ఉంటున్నటువంటి రెయిన్బో విస్టాల్లోనే అదే వేరొక బ్లాక్లో అతను నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం, అంటే ఇతను ఈ కేసు బయటకు పడడానికి నెల రోజుల క్రితమే తనని ఇక్కడి నుంచి పూర్తిగా వెళ్ళిపోతున్నానని యమంది రవి అతనికి చెప్పడం, ఆ తర్వాత వేరే చోటుకి వెళ్ళిపోతున్నాం, ఇక్కడ నేను ఉండట్లేదని చెప్పడంతో అతను అటువైపు కూడా వెళ్ళి చూడలేదనేది పోలీసులకు సమాచారం అందించాడు. చిన్నప్పటి నుంచి కూడా అతను ఒక డిఫరెంట్ అయినటువంటి మెంటాలిటీతో ఉండాడు, ఎవరితో అతిగా మాట్లాడేవాడు కాదనేది పోలీసులకు అతనికి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇతను కాళీ ప్రసాద్ ఎవరనేది పోలీసులు ప్రధానంగా గుర్తించారు కాబట్టి అతను స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అతని పేరు మీకు సంబంధించినటువంటి అతని ఏదైతే డేటాతో అతను రిజిస్ట్రేషన్కి వినియోగించారో వాటిని కూడా అతని నుంచి అడిగి తీసుకున్నారు. ఆ పేరును, తర్వాత అడ్రస్ను కూడా సరిచూశారు. గతంలో ఏర్పాటు చేసినటువంటి hospitals.in ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని, ఏ హాస్పిటల్లో ఏ సేవలు అందుతాయని తొలుత అతను ఇలాంటి ఒక వెబ్సైట్ని అతను స్టార్ట్ చేశాడు. అది సరిగా రన్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఒక ఇండియాకి సప్లిమెంటరీకి సంబంధించినటువంటి మరొక యాప్ని, వెబ్సైట్ని స్టార్ట్ చేశాడు, అది కూడా రన్ అవ్వలేదు. ఆ తర్వాత ఈ పైరసీ సైట్కి సంబంధించినటువంటి దానికి నిర్వహించడానికి అతను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తం అతను సంపాదించిన మొత్తాన్ని కూడా విలాసాలకి, ఇతర వేరే దేశాలు చూడడానికి ఖర్చు పెట్టాడని తెలిసింది. అతని దగ్గర అకౌంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి 2 కోట్ల రూపాయల నగదుకు సంబంధించినటువంటి దానిలో కూడా అతను గత కొంతకాలంగా ఆ బ్యాంకుకు సంబంధించిన ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరపలేదనేది పోలీసులు గుర్తించారు. సో అతని వద్ద స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్కులు ఇతన్నిటి కూడా ఆల్రెడీ ఇప్పటికే అనలైజ్ చేశారు. ఈ కస్టడీలో భాగంగా అయితే మొదట తీసుకున్నటువంటి కస్టడీ మాత్రం 5 రోజులు ఒకసారి, 3 రోజులు ఒకసారి మొదటి కేసులో తీసుకున్నారు. అతని మీద మొత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్లో 5 కేసులు నమోదవగా మొదటి కేసులో 8 రోజులు విచారించారు. మిగతా 3 కేసుల్లో 4 రోజులు చొప్పున మొత్తం 12 రోజులు, అంటే ఈ రోజు నుంచి 29వ తేదీ వరకు అతన్ని విచారించనున్నారు. ఈ విచారణలో భాగంగా ప్రహ్లాద్ కుమార్ ఎవరు అనేది పోలీసులకి తెలుసుకోవాల్సి ఉంది. అతను ప్రహ్లాద్ కుమార్ పేరును సృష్టించాడా? అయితే మొదటిసారి ప్రహ్లాద్ కుమార్ పాన్ కార్డు ఇతని దగ్గర దొరికిన టైంలో అతను అమీర్పేటలో తనతో పాటు ఒక రూమ్లో ఉండేవాడు అనేది మొదట చెప్పారు. తర్వాత అడిగినప్పుడు అలాంటి తలతిక్క సమాధానాలు చెప్పడం, ప్రహ్లాద్ కుమార్ తెలీదు, నేనే క్రియేట్ చేశానని చెప్పడం. సో ఇవన్నీ 2-3 సమాధానాలు యమంది రవి పోలీసులకు చెప్తాడు. కాబట్టి అసలు ప్రహ్లాద్ కుమార్ పేరును సృష్టించాడా? ఈ ప్రహ్లాద్ కుమార్ ఎవరు? అతని పేరు మీద కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడానికి, అతని పాన్ కార్డులు, ఇతర అతని వివరాలు తీసుకోవడానికి, అడ్రస్లు తీసుకోవడానికి ఏ విధంగా వ్యవహరించాడనేది పోలీసులు కూపీలాగున్నారు. ఈ 12 రోజుల కస్టడీ పోలీసులు చాలా కీలకం. ఈ కస్టడీ తర్వాత అతని మీద పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే చెంచల్గూడ జైల్లో అతన్ని అదుపులో తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లో బషీర్బాగ్లో ఉన్నటువంటి CCSకి యమంది రవిని తీసుకురానున్నారు. ఓ టు యు.